2024లో ఇప్పటి వరకు సినిమాల పండుగ ఆడియన్స్ కి సగం సాటిస్ఫాక్షన్ అందించింది. 4-5 సినిమాలు తప్ప పెద్దగా మ్యాజిక్ చేసిన ప్రాజెక్ట్స్ కనిపించలేదు. అయితే వచ్చే 3-4 నెలల్లో ఎంటర్టైన్మెంట్ పీక్స్ లో సాగబోతోంది. తెలుగు తమిళం నుంచి వస్తున్న 5 సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద భారీ కలెక్షన్స్ రాబట్టాలి అని టార్గెట్ ని ఫిక్స్ చేసుకున్నాయి. టాలీవుడ్ లో మరో 3 నెలల్లో 2024 ముగుస్తుంది. ఇప్పటి వరకు వచ్చిన సినిమాల్లో 3-4 ప్రాజెక్ట్స్ తప్ప చెప్పుకోదగ్గ సినిమాలు పెద్దగా లేవు. అయితే వచ్చే 3 నెలల్లో తెలుగు తమిళం నుంచి రాబోతున్న పాన్ ఇండియా సినిమాలపై అంచనాలు భారీ స్థాయిలో ఉన్నాయి. ఇందులో టాప్ లిస్ట్ లో ఉంది దేవరా. ఇప్పటికే రిలీజ్ అయిన ప్రమోషనల్ కాంటెంట్ ఆడియన్స్ ని థ్రిల్ చేసింది. రీసెంట్ గా సినిమా చూసిన సెలబ్రిటీస్ కొందరు దేవరా పాన్ ఇండియా రేంజ్ లో సంచలనాలు క్రియేట్ చేయడం గ్యారంటీ అంటూ కితాబిస్తున్నారు. In the hills, up the street, down the valley, by the sea, palaces and high streets, countrysides and SCZs. We've been here, we've been there, Veka's been just everywhere. దేవర తర్వాత అక్టోబర్ 10న దసరా బరిలో దిగుతున్నాడు రజనీకాంత్. టీజే జ్ఞానవేల్ డైరెక్ట్ చేసిన వెట్టయాన్ని సౌత్ నార్త్ లో రిలీజ్ చేస్తున్నాడు. జైలర్ తో వచ్చిన క్రేజ్, అమితాబ్, రానా, ఫహద్ ఫాజిల్ ఇందులో కీ రోల్స్ పోషించడంతో అంచనాలు ఎవరెస్ట్ ఎక్కాయి. ఇక నవంబర్ 14న రిలీజ్ అవుతున్న కంగువపై భారీ హైప్ ఏర్పడింది. ఈ సినిమాతో కమర్షియల్ హిట్ కొట్టాలని చూస్తున్నాడు సూర్య. యానిమల్ స్టార్ బాబీ డియోల్ విలన్ గా నటించడం ఈ సినిమాకి నార్త్ లో బాగా కలిసొచ్చే అంశం. డిసెంబర్ రేస్ లో పుష్పరాజ్ ఆగమనం ఫిక్స్ అయింది. పుష్ప 1 సెన్సేషనల్ హిట్ అవ్వడంతో సీక్వెల్ పై భారీ క్రేజ్ ఏర్పడింది. దానికి తగ్గట్లే అవుట్పుట్ ని ఓ రేంజ్ లో రెడీ చేస్తూ ఉన్నాడు సుకుమార్. డిసెంబర్ 6న పుష్ప 2 వస్తోంది. కథ ఆడియన్స్ ని ఏ మాత్రం థ్రిల్ చేసినా ఊహించని విధంగా వసూలు రాబట్టే ఛాన్స్ ఉంది. ఇక డిసెంబర్ చివర్లో క్రిస్మస్ కానుకగా గేమ్ చేంజర్ రిలీజ్ కానుంది. రామ్ చరణ్, శంకర్ కాంబోలో వస్తున్న ఫస్ట్ మూవీ కావడం, ఇందులో చెర్రీ 2 గెటప్స్ వేయడంతో అంచనాలు భారీగానే ఉన్నాయి. మొత్తానికి వచ్చే 4 నెలల్లో తెలుగు నుంచి 3, తమిళ నుంచి 2 భారీ సినిమాలు పాన్ ఇండియా రేంజ్ లో సత్తా చాటేందుకు సై అంటున్నాయి. మరి వీటిలో ఏది అంచనాలను మించి ఆడుతుంది, ఏ సినిమా ఆడియన్స్ ని నిరాశపరుస్తుంది అన్నది చూడాలి.